ప్రైజ్ లాట్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము మలాకి గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనము. నేను ఆకాశవాకిండను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు తన ప్రజలతో దేవుడి మాట మాట్లాడుతున్నారు. నా మందిరములో ఆహారం ఉండునట్లు మీరు మరలా నా సన్నిధికి వస్తే, మీరు యథావిధిగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే ఆకాశవాకిండ్లు నేను విప్పుతాను, పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరిస్తానని దేవాతి దేవుడు వాగ్దానం ఇచ్చారు. ఈరోజు అదే గొప్ప వాగ్దానాన్ని నీ తండ్రి నీకు ఇస్తూ ఉన్నారు. నీవు మరలా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే, నీవు మరలా దేవుణ్ణి స్తుతించగలిగితే, నీవు ఏ విధంగా అయితే దేవుని మీద విశ్వాసంతో ఒకప్పుడు కొనసాగావో నీవు అదే రీతిగా మరలా విశ్వాసంతో దేవుణ్ణి సమీపిస్తే చాలట. దేవుడు అంటున్నాడు, ఆకాశవాకిండ్లు నేను విప్పుతానని. ఏమండి, మనిషికి కావలసిన అవసరాలు ఏ పాటివి? మరి దేవుడు ఆ మనిషి అవసరాలు తీర్చడానికి ఆకాశమును తెరుస్తానంటున్నాడంటే ఆయన ఎంత గొప్ప వాగ్దానం నీకు ఇస్తున్నాడో అర్థమవుతుందా? ఈరోజు నీ జీవితంలో కలిగిన ఏ కొద్దిపాటి శ్రమైనా అది దేవుని వైపు చూచినప్పుడు ఇదే శ్రమే పెద్దదేమో, ఈ సమస్య చాలా గొప్పదేమో అనుకోవద్దు. సమస్తమును సృజించిన దేవునికి నీ జీవితంలో కష్టాన్ని తొలగించడం అనేది ఒక్క సెకను పని. ఆమేన్. దేవుణ్ణి ఎప్పుడైతే నీవు నమ్మి ప్రతి విషయములో ఆయన మీద నువ్వు ఆధారపడతావో దేవాతి దేవుని మహాకృప చాలా విస్తారంగా నీ మీదకు వస్తుంది. ఆయన అంటున్నాడు చూడండి, నేను ఆకాశతుములో విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరిస్తారట. దీవెనలు కుమ్మరిస్తారట దేవుడు. అంటే దీవెన అనే ఒక వర్షము నీ మీదకి రాబోతూ ఉంది. ఈరోజు ఏదైతే కొద్దిపాటి ఇబ్బందులు బట్టి నీవు నలిగిపోతూ ఉన్నావో వాటన్నిటినీ తుడిచివేయడానికి దేవుడు దీవెనలు అనే వర్షాన్ని కుమ్మరించబోతూ ఉన్నాడు. ఆమెన్. మీకు తెలుసా, నోవాహు దినాల్లో జల ప్రళయాన్ని దేవుడు రప్పించాడండి. అయితే ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? అంత గొప్ప విస్తారముగా దేవుడు సమృద్ధిని పంపిస్తాడట నీ మీదకి. మరి అందరి జీవితంలో ఈ వాగ్దానం నెరవేరుతుందా? అందరి జీవితంలో అంత గొప్ప సమృద్ధి వస్తుందా అంటే ఎవరైతే ఆయన మాటకు లోబడతారో, ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి తమ ఉద్యోగములో కానీ, వ్యాపారములో కానీ, వ్యక్తిగత ఆత్మీయ కుటుంబ జీవితాల్లో కానీ దేవునికి భయపడి బ్రతుకుతారో వారికి ఖచ్చితంగా ఈ దీవెనలన్నీ ప్రాప్తిస్తాయి. ఎవరో వచ్చి నీ కోసం ప్రార్థన చేస్తే కాదు, నువ్వు దేవుని మాటకు లోబడుట ద్వారానే ఈ వాగ్దాన ఫలాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో ఎక్కడి నుంచి నువ్వు దేవుని వాగ్దానాన్ని విన్నావో నాకు తెలియదు, కానీ దేవుడు చెప్పమంటూ ఉన్నారు, ఇంత గొప్ప దీవెన యేసు నామములో నీ మీదకు వచ్చి నీవు గొప్పగా ఆశీర్వాదాన్ని పొందుకోబోతూ ఉన్నావు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.